హలో అండి. ఈరోజు వీడియోలో మేము ఎక్కడ జాబ్ అప్లై చేయాలి కంప్లీట్ గైడ్ చూడబోతున్నాము. ప్రీవియస్ వీడియోలో ఎన్ని స్కిల్స్ మేము నేర్చుకోవచ్చు క్యాన్వాతో పాటు అని మేము ఫస్ట్ పార్ట్ చూసినాము. సెకండ్ పార్ట్‌లో ఎక్కడ మీరు ఫ్రీలాన్సింగ్ జాబ్ చేయొచ్చు, మరి డైరెక్ట్ జాబ్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ క్యాన్వా స్కిల్స్ నేర్చుకొని. సో, ఫస్ట్ ఆప్షన్ ఫ్రీలాన్సింగ్‌లో ఉంది. ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ చూద్దాము. సెకండ్ డైరెక్ట్ జాబ్ చూద్దాము. ఏ వెబ్‌సైట్ జెన్యూన్‌గా ఉన్నాయని. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే లాస్ట్‌లో కొన్ని యూజ్‌ఫుల్ టిప్స్ నేను చెప్తాను. ఆన్‌లైన్‌లో సేఫ్‌గా ఎలా మీరు జాబ్ సెర్చ్ చేయాలి, దానికోసం కొన్ని టిప్స్ నేను లాస్ట్‌లో చెప్తాను. సో, ఫ్రీలాన్సింగ్ ఫస్ట్ చూద్దాము. సెకండ్ వచ్చేసి మేము డైరెక్ట్ ఆఫ్‌లైన్ జాబ్ ఎక్కడ అప్లై చేయాలి చూద్దాము. సో, ఫ్రీలాన్సింగ్‌లో ఫస్ట్ నేను రికమెండ్ చేసేదంటే అప్‌వర్క్. చాలామంది చెప్తారు అప్‌వర్క్ ఇప్పుడు అంత ఆపర్చునిటీస్ లేదని. అలా ఏం లేదు. ఎలా మీరు సెర్చ్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. మరి ఏ జాబ్‌కి మీరు అప్లై చేస్తారు, ఎంత ఫాస్ట్‌గా మీరు రెస్పాండ్ అవుతారు, అదన్నీ బట్టి ఉంటుంది. ఫస్ట్ 2, 3 ఆర్డర్స్ దొరకడం ఇంపార్టెంట్. తర్వాత ఫస్ట్ ఆర్డర్ దొరికితే చాలు, రివ్యూస్ మీద మీకు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. సో, అప్‌వర్క్ మీద మీరు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దానికి కూడా కొంచెం ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సొస్తుంది. మీకు దీని మీద వీడియో కావాలంటే నాకు కమెంట్ పెట్టండి. నేను దీని మీద వీడియో చేస్తాను. సో, అప్‌వర్క్‌లో వెళ్ళి ఇక్కడ ఫైండ్ వర్క్ మీద మీరు ప్రెస్ చేయాలి. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మేము నేర్చుకున్నది క్యాన్వా. సో, క్యాన్వా అని ఇక్కడ పెడదాం. సో, క్యాన్వా మీద సెర్చ్ చేయండి. క్యాన్వా మీద సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫిల్టర్ ఏసుకోవచ్చు. అండ్ ఎంట్రీ లెవెల్ కావాలంటే ఎంట్రీ లెవెల్, లేదు మీరు ఆల్రెడీ ఎక్స్‌పర్ట్ ఉన్నారంటే ఎక్స్‌పర్ట్. అది కూడా మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎంత ప్రైస్ రేంజ్‌లో మీకు కావాలి వర్క్. లెస్ దెన్ 5 మెంబర్స్ అప్లై చేసింది ఫిల్టర్ ఏసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది అప్లై చేసినారంటే అక్కడ ప్రాబబిలిటీ తక్కువ అవుతుంది. తర్వాత ఇక్కడ బెస్ట్ మ్యాచెస్ వద్దు. మోస్ట్ రీసెంట్ మీరు ఫిల్టర్ పెట్టాలి. అయిన తర్వాత ఇక్కడ చూడండి. క్యాన్వా వెబ్ ఫ్లోరిషింగ్ ఇక్కడ ఉంది. మరి ఎలా దేనికి అప్లై చేయాలంటే పేమెంట్ వెరిఫైడ్ ఉండాలి. ఎప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు పేమెంట్ వెరిఫైడ్ ఉంటే వాళ్ళు జెన్యూన్‌గా పే చేస్తారని. వీళ్ళు కూడా చేయొచ్చు. కానీ పేమెంట్ వెరిఫైడ్ ఉంటే ఒక సేఫర్ సైడ్ ఉంటుంది. లింక్డ్ఇన్ యాడ్స్ విజువల్స్. లింక్డ్ఇన్‌కి ఇక్కడ యాడ్స్ చేయాలి. ఏ రిక్వైర్మెంట్ అంటే ఇక్కడ యాక్సెస్ టు అవర్ క్యాన్వా. వాళ్ళ క్యాన్వా అకౌంట్ ఉంది. దాన్ని యూజ్ చేసి మీరు చేయాలని చెప్తున్నారు. 15-20 మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసినారు. ఒకటి క్లిక్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. దీన్నే క్లిక్ చేద్దాం. ఓకే. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చి ఉంటారు. ఎంత ఏమి అని. ఇక్కడ చూడండి. ఆల్రెడీ ఒక్కరికి ఇన్వైట్ పంపినారు. 11 మినిట్స్ అగో ఒకరికి ఇన్వైట్ పంపినారు. మరి 2 ఇంకొకరికి ఇన్వైట్ పంపలేదు. అంటే ఆల్రెడీ ఒకటి ఇంటర్వ్యూ అక్కడ జరుగుతుంది. ఇలా ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ కార్డ్ డిజైన్ మీరు చేయొచ్చు. హోమ్ సర్వీస్ బిజినెస్ అని. ఒక మీకు ఒక 3 ఆర్డర్స్ వస్తే చాలు. అల్గోరిథం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆర్డర్ దొరికిన తర్వాత మీ ప్రొఫైల్‌ని ఈ ప్లాట్‌ఫార్మ్ వేరే వాళ్ళకి అది అల్గోరిథం ప్రమోట్ చేస్తుంది. అంటే వీళ్ళు పని చేస్తారు. నిజంగానే వీళ్ళు బాగా పని చేస్తున్నారు. రివ్యూస్ పట్టి కూడా మీ ప్రొఫైల్ పైన వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి. సోషల్ మీడియా మార్కెటింగ్ 1 అవర్ అగో. అంటే మాక్సిమం జాబ్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ వీడియో ఎడిటింగ్ కూడా ఉంది. మీరు క్యాన్వాతో వీడియో ఎడిటింగ్ కూడా చేయొచ్చు. ఇది యునైటెడ్ స్టేట్స్ నుంచి ఉంది. మరి స్విట్జర్లాండ్. వీరు ఎంత స్పెండ్ చేసినారో ఆల్రెడీ వీళ్ళు వేరే వాళ్ళకి 3000 ఈ ప్లాట్‌ఫార్మ్ మీద స్పెండ్ చేసినారు. అంటే వీళ్ళు జెన్యూన్‌గానే పే చేస్తారని అర్థం. 10-15 మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసినారు. ఎందుకంటే 1 అవర్ అయింది. దీని నోటిఫికేషన్ మీరు ఆన్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడే మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సోషల్ మీడియా అసిస్టెంట్ ఇది కూడా ఇక్కడ పెట్టినారు. మరి మార్కెటింగ్ ఆపరేషన్ అసిస్టెంట్, ఈమెయిల్, జూమ్ సెటప్ ఇది కాదు. క్యాన్వాకి రాదు ఇది. గ్రాఫిక్ డిజైనర్ నీడెడ్ స్పీకర్ 1 షీట్ ఫర్ ఫౌండర్, క్యాన్వా ఎక్స్పర్ట్. ఇక్కడ క్యాన్వా ఎక్స్పర్ట్ అడుగుతున్నారు. ఇది ఇండోనేషియా. కానీ పేమెంట్ వెరిఫైడ్ లేదు. ఇక్కడ చూడండి. క్యాన్వా టెంప్లెట్ పాపులేషన్ యునైటెడ్ స్టేట్ నుంచి ఉంది. 20-50 మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారు. అవర్లీ రేట్ $5 ఉంది. మరి $5-10 డిపెండ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ పట్టు ఉంటుంది. ఇక్కడ లెస్ దెన్ 30 అవర్స్ పర్ వీక్ మీరు పని చేయాలి. 1-3 మంత్స్ ఉంటుంది. ఒకసారి ఆర్డర్ దొరుకుతూనే పోతాయి. ఇక్కడ అలా లేదు. కానీ ఫస్ట్ ఆర్డర్ దొరకడం ఇంపార్టెంట్. ఇక్కడ క్యాన్వా అంతే కాకుండా మేమేం చేద్దామంటే ఇక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని కూడా ఇస్తాం.
యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని మీరు సెర్చ్ చేస్తే ఇక్కడ కూడా మోస్ట్ రీసెంట్ అని పెట్టండి. యూట్యూబ్ థంబ్‌నెయిల్ కూడా మీరు క్యాన్వాతో డిజైన్ చేయొచ్చు. లెస్ దెన్ 5 మెంబర్స్ ఇక్కడ అప్లై చేసినారు. ఇది బంగ్లాదేశ్ నుంచి ఉంది. అంటే వీళ్ళు జీరో స్పెంట్ అంటే ఫస్ట్ ఆర్డర్ అనుకుంటా వీళ్ళది. ఇది ఫస్ట్ ఆర్డర్. ఛానల్ బ్యానర్ ఇక్కడ మీరు డిజైన్ చేయాలి. ఇది కూడా మీరు చేయొచ్చు. యూఎస్ నుంచి ఉంది. చూడండి అవర్లీ $20 ఇస్తున్నారు. 5 to 10 మెంబర్స్ అప్లై చేసినారు ఆల్రెడీ. ఓకే. ఇలా మీరు ఇక్కడ ఫిల్టర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఓన్లీ ఇక్కడ టెంప్లెట్ డిజైన్ ఫ్లైయర్ అని కూడా మీరు చేయొచ్చు. పోస్టర్ అని చేస్తే రిలేటెడ్ మాకు వస్తాయి. గ్రాఫిక్ డిజైనర్ చూడండి ఇక్కడ సేమ్ పోస్టర్ డిజైన్, ఇక్కడ పోస్టర్ కార్డ్ అన్నీ ఉంది సేమ్. మేము ఏం ఫిల్టర్ వేస్తామో అది అన్ని ఫిల్టర్స్ వేసి చూస్తే మాకు తెలుస్తుంది. ఇక్కడ ఇది కూడా పోస్టర్ క్రియేషన్ వెబ్సైట్, నైజీరియా నుంచి ఆర్డర్ ఉంది. సో నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫైవర్ మీద మీరు కొంచెం జాగ్రత్తగా, ఇక్కడ న్యూ కమర్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా పని చేయాలి. ఎందుకంటే ఫైవర్ మీద బాట్స్ చాలా కాంటాక్ట్ అవుతాయి. బాట్స్ ఒక్కసారి మీరు గీగ్ ఇక్కడ క్రియేట్ చేస్తే చాలా బాట్స్ ఇక్కడ వచ్చి మీకు కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. మరి లింక్ ఇస్తూ ఉంటాయి. అది మీరు క్లిక్ చేయడం అవసరం లేదు. ఇక్కడ కూడా ఫస్ట్ ఆర్డర్ దొరకడం చాలా ఇంపార్టెంట్. లేకుంటే మీరు కొంచెం స్పెండ్ చేస్తారంటే ప్రో వర్షన్ తీసుకుంటే బాగా ఇక్కడ ఆర్డర్స్ వస్తాయి. ప్రో వర్షన్ తీసుకుంటే బాగా ఆర్డర్స్ వస్తాయి. క్యాన్వాతో మేము ఈ సెక్షన్లో వెళ్ళాలి. గ్రాఫిక్ అండ్ డిజైన్ సెక్షన్లో వెళ్ళాలి. అక్కడ వెళ్తే చూడండి మీరు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇదన్నీ మీరు క్యాన్వాతో చేయొచ్చు. 3D డిజైన్ ఎక్సెప్ట్ చేసి. క్యాన్వా ఇంకా 3Dలో అంత ఎక్స్పర్ట్ కాలేదు. ఇవన్నీ మీరు చేయొచ్చు. లోగో డిజైన్, బ్రాండ్ స్టైల్ గైడ్స్, బిజినెస్ కార్డ్, స్టేషనరీ, ఫాంట్స్ అండ్ టైపోగ్రఫీ, మరి ఇక్కడ ప్రింట్ డిజైన్, బ్రౌచర్, ఫ్లైయర్ డిజైన్, ప్యాకేజ్, లేబుల్, పోస్టర్ డిజైన్, కెటలాగ్ డిజైన్, మెనూ డిజైన్, ఇవన్నీ మీరు క్యాన్వాని యూస్ చేసి చేయొచ్చు. ఒకటి చూద్దాం దీంట్లో. ఇక్కడ ఇది రెజ్యూమ్ డిజైన్ నేను తీసుకుంటున్నా. ఓకే చూడండి, రెజ్యూమ్ డిజైన్లో 3500+ మెంబర్స్ ఇక్కడ రిజిస్టర్డ్ ఉన్నారు. మేము రిజిస్టర్ చేస్తే మాకు దొరుకుతుందో లేదో అని డౌట్ పడడం అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళంతా లెవెల్ 2, లెవెల్ 1 ఉన్నవాళ్ళు చాలా హై రేట్స్ పెట్టుంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. దానికోసం వాళ్ళు రేట్స్ కూడా హైగానే పెట్టుంటారు. ఇక్కడ చూడండి ఫ్రమ్ 5000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్క రెజ్యూమ్ కోసం వీళ్ళు 5000 ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళు లెవెల్ 2 ఎంత చేస్తున్నారు? 1400 ఒక రెజ్యూమ్ రాయడానికి. మేము $5 ఆర్ $10 నుంచి స్టార్ట్ చేస్తే న్యూ కమర్స్ ఎవరైనా తక్కువ రేట్లో కావాలంటే వాళ్ళకి మీది రికమెండ్ చేస్తుంది. ఇక్కడ చూడండి బయ్యర్ ఏం చేస్తారంటే ఇక్కడ బడ్జెట్ పెట్టుకొని కూడా సెర్చ్ చేస్తారు. ఒక్కొక్కసారి తక్కువ బడ్జెట్ ఉంటే న్యూ కమర్స్కి అక్కడ ఆప్షన్ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రిబుల్ కూడా న్యూ కమర్స్కి, ఫ్రీలాన్సర్స్కి చాలా మంచి ఆప్షన్. ఇక్కడ గెట్ హైర్డ్లో వెళ్ళి మీరు బ్రౌజ్ ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ చేయొచ్చు. ఇది కూడా మంచి ఆప్షన్. ఏదైనా కంప్లీట్ గైడ్ కావాలంటే కమెంట్ పెట్టండి, నేను దాని మీద కంప్లీట్ వీడియో చేస్తాను. ఫ్రీలాన్సర్ చాలా మంచి ఆప్షన్. అది కూడా జెన్యూన్ వెబ్సైట్. అక్కడ కూడా మీరు ఇవన్నీ డిజైన్స్ చేయొచ్చు. ఇంకా ఆఫ్లైన్ జాబ్ మీరు అప్లై చేస్తున్నారంటే జెన్యూన్గా నాకు ఈ వెబ్సైట్ నుంచి 3 to 4 ఆప్షన్స్ వచ్చినాయి. 3 to 4 ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినాయి ఈ వెబ్సైట్ నుంచి. అదేంటంటే వర్క్ ఇండియా. ఇది యాప్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు ఐ వాంట్ ఏ జాబ్ అని జాయిన్ చేయాలి. దీని స్పెషాలిటీ ఏమంటే మీరు లొకేషన్ బట్టి కూడా దీంట్లో సెర్చింగ్ చేయొచ్చు. ఓన్లీ మీరు లొకేషన్ పెట్టి దాంట్లో రిజిస్టర్ అవుతే సేమ్ లొకేషన్స్ అది మీకు రికమెండేషన్ చేస్తూ ఉంటుంది. చాలా గ్రాఫిక్ డిజైనర్ జాబ్స్ అవైలబుల్ ఉంది. గ్రాఫిక్ డిజైనర్ అంది అవన్నీ స్కిల్స్ వస్తాయి. మేము లాస్ట్ వీడియోలో చూసినాం కదా, అన్ని స్కిల్స్ గ్రాఫిక్ డిజైనర్లో వస్తాయి. సో ఇది ఒక మంచి ఆప్షన్. దీన్ని యాప్లో మీరు నోటిఫికేషన్ పెట్టుకుంటే ఏదైనా అప్డేట్ అయిన తర్వాతనే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. నెక్స్ట్ ఆఫ్లైన్ కోసం, బిగినర్ కోసం అంటే చాలా ఉన్నాయి ఇంకా, కానీ బిగినర్కి బెస్ట్ ఆప్షన్ అంటే ఇంటర్న్షాలా. ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా ఉంటాయి, మరి జాబ్స్ కూడా ఉంటాయి. మీరు జాబ్లో వెళ్ళి ఇక్కడ ఫ్రెషర్ జాబ్ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ డిజైన్ అని ఇవ్వచ్చు, లేకుంటే గ్రాఫిక్ డిజైన్ అని ఫిల్టర్ పెట్టండి. గ్రాఫిక్ డిజైన్ అని నేను పెట్టున్నా. నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్, లేకుంటే ఇది ఫిల్టర్ తీసేయండి. అన్ని జాబ్ ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. దీంట్లో ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది కదా, అది అవైలబుల్ ఉంది అని అర్థం. అంటే 2 days బిఫోర్ ఇది ఇంకా నడుస్తుంది. ఇది 1 day బిఫోర్, ఇది కూడా 1 day బిఫోర్. ఇది చూసుకోండి. ఇక్కడ ఓన్లీ క్యాన్వాకి మీరు ఫిల్టర్ వేస్తే క్యాన్వా కూడా మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి క్యాన్వా ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ వీడియో ఎడిటింగ్ ఉంది, గ్రాఫిక్ డిజైన్ ఉంది, ఓకే,
కానీ ఇది 2 వీక్స్ అయింది. ఇది అప్లై చేయడం అవసరం లేదు. ఇక్కడ చూడండి 1 డే ఉంది. అసోసియేట్ గ్రాఫిక్ డిజైనర్ అని ఇక్కడ ఇచ్చినారు. క్యాన్వా వీళ్ళు అడుగుతున్నారు. ఫ్రెషర్ కోసం ఇవి 2 చాలా మంచి ఆప్షన్స్. లేదు మీకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే లింక్డ్ఇన్, ఇండీడ్ మరి naukri.comలో కూడా చేయొచ్చు. ఇప్పుడు మేము నెక్స్ట్ ఏది ప్రికాషన్స్ మేము తీసుకోవాలి ఆన్‌లైన్ అప్లై చేసేటప్పుడు. మీరు ఫ్రీలాన్సింగ్‌లో అప్లై చేస్తున్నారంటే ఫస్ట్ ఆప్షన్ ఏమంటే ఒక ఈమెయిల్, ఒక మొబైల్ నంబరు వేరేనే పెట్టుకోవాలి. మీరు సీరియస్‌గా జాబ్ సెర్చ్ చేస్తున్నారంటే. ఎందుకంటే బ్యాంక్‌కి కనెక్టెడ్ మొబైల్ నంబర్ కానీ, ఈమెయిల్ గానీ జాబ్ సెర్చ్‌కి మీరు అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఒకసారి మేము జాబ్ సెర్చ్‌లో ఈమెయిల్ పెడితే అది అందరూ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో, ఫస్ట్ ప్రికాషన్ అది. సెకండ్ ప్రికాషన్ ఏమంటే ఎక్కడైనా మీరు అప్లై ఇప్పుడు ఇది ఇవోలెక్స్ ల్యాబ్స్ అని కంపెనీ పేరిది. ఈ ఫస్ట్ అప్లై చేసే ముందు మీరేం చేయాలంటే ఈ కంపెనీ మీరు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయాలి. అది జెన్యూన్ కంపెనీ అవునా? కాదా? రివ్యూస్ ఎలా ఉన్నాయి? అవైలబిలిటీ ఉందా? లేదా? ఏదైనా నెగెటివ్ ఉన్నాయా? మరి దీని ప్రెజెన్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అన్ని దగ్గర ఒకసారి చెక్ చేయాలి. ఉందా? అవైలబుల్ లేదా? అని చేసిన తర్వాత మీరు దీనికి అప్లై చేయాలి. బై మిస్టేక్ మీరు అప్లై చేసినారనుకోండి, ఆఫ్టర్ గెట్టింగ్ ఈమెయిల్ ఫస్ట్ సెర్చ్ చేయాలి. దాని తర్వాతనే వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. ఈమెయిల్ వస్తే కూడా కంపెనీ నుంచి వచ్చిందా? జీమెయిల్ ద్వారా వచ్చిందా? అది కూడా మీరు ఒకసారి సెర్చ్ చేయాలి. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఫ్రీలాన్సింగ్‌లో చేసేటప్పుడు బాట్స్ చాలా మీకు కనెక్ట్ అవుతాయి. అంటే పర్సన్ కాదు, బాట్స్ మీకు మెసేజ్ చేస్తూ ఉంటాయి. ఇది ఎక్కువ ఫైవర్‌లో జరుగుతుంది. అది ఎలా మీరు కనిపెట్టాలంటే ఫైవర్‌లో మీరు మీ గిగ్ క్రియేట్ చేసిన తర్వాత అదే రోజు మీకు ఒక మెసేజ్ వచ్చిందంటే అది డెఫినెట్‌లీ బాట్ నుంచి వచ్చి ఉంటుంది. దాని ప్రొఫైల్ మీరు ఫస్ట్ చెక్ చేయాలి. ఫైవర్ ప్రొఫైల్ మీకు వచ్చిన ఫైవర్ ప్రొఫైల్ మీరు చెక్ చేయాలి. చేసిన తర్వాతనే వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. అది లింక్ పంపించినారంటే అది కూడా స్పామ్ మెసేజ్ అని మీరు రిపోర్ట్ చేయాలి. ఇది థర్డ్ ఆప్షన్. ఇంకొక యూజ్‌ఫుల్ టిప్ అంటే ఎప్పుడైనా అసైన్‌మెంట్స్ అడుగుతారు. ఎక్కువ ఇంటర్న్‌షాలాలో మరి లింక్డ్ఇన్ మరి naukri.com ఇక్కడన్నీ మీకు అసైన్‌మెంట్స్ అడుగుతారు. డిజైనింగ్ ఎప్పుడు అసైన్‌మెంట్స్‌తోనే చాలా నడుస్తుంది. అప్పుడు అసైన్‌మెంట్ అడిగినప్పుడు మీరేం చేయాలంటే ఫ్రీలో అసైన్‌మెంట్ అడుగుతున్నారంటే ఫస్ట్ అంటే యాక్సెప్ట్ చేయడం అవసరం లేదు. లేదు మీరు కంపెనీ బాగుంది, మీకు చేయాలనిపిస్తుంది అంటే ఫ్రీలో అసైన్‌మెంట్ ఇస్తున్నారంటే అక్కడ మీరేం చేయాలంటే మీరు చేసిన అసైన్‌మెంట్ డిజైన్ వెనక మీరు వాటర్ మార్క్ పెట్టాలి. మీ ఓన్ ఏదైనా ఒక వాటర్ మార్క్ క్రియేట్ చేసుకోండి. మీ పేరు లేకుంటే ఏదైనా మీ ఛానల్ అలా ఉంటే అది వాటర్ మార్క్ క్రియేట్ చేసుకొని ఆ వాటర్ మార్క్ 2, 3 పెట్టాలి ఆ డిజైన్‌లో. పెట్టి వాళ్ళకి డిజైన్ పంపాలి. వాళ్ళకి డిజైన్ నచ్చితే వాళ్ళు పే అంటే అప్పుడు అది వాటర్ మార్క్ రిమూవ్ చేసి అగైన్ మీరు అక్కడ ఇయ్యొచ్చు. ఇది ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ మీరు ఈ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ పని చేయాల్సిందంటే పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్. పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ లేకుండా ఎక్కడ కూడా మీరు అప్లై చేయడం అవసరం లేదు. ఫస్ట్ మీరు డిజైన్స్ ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేయాలి. పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ మీద వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ పెట్టండి. నేను చెప్తాను. అది క్యాన్వాతో కూడా మీరు పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ క్రియేట్ చేయొచ్చు. మీరు డిజైన్ అది మీ ఓన్ డిజైన్స్ ఉండాలి. పోర్ట్‌ఫోలియోలో ఎప్పుడు మీరు చేసిన డిజైన్సే ఉండాలి. అది అయిన తర్వాతనే మీరు ఈ అన్ని జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. మరి దీంట్లో ఉన్న ఏదైనా ఆప్షన్ మీద, ప్లాట్‌ఫార్మ్ మీద మీకు డెడికేటెడ్ వీడియో కావాలంటే అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. నేను దాని మీద వీడియో చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.